హలో అండి, నేను మీ డెంటల్ ప్రదీప్. ఈ వీడియోలో మనం ఎలాంటి డెంటల్ క్రౌన్స్ ఉంటాయి, ఎలాంటివి ఎవరికైతే చాలా బాగుంటాయి, మరియు డాక్టర్స్ ఎలాంటివి మనకి సజెస్ట్ చేస్తారు, ఎందుకు చేస్తారు తెలుసుకుందాం. అలాగే మా ల్యాబ్లో ఎలాంటివి డెంటల్ క్రౌన్స్ తయారు చేస్తారో కూడా తెలుసుకుందాం. ఇందాక ఫోటోలో చూశారు కదా, అక్కడ కొన్ని రకాల మోడల్స్ మరియు క్రౌన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ వర్క్ అయిపోగానే అవన్నీ తీసుకొని పోయి డాక్టర్కి ఇచ్చేస్తాం కాబట్టి ల్యాబ్లో ఎటువంటి క్రౌన్స్ కానీ చూపించడానికి ఎక్కువగా టైం ఉండదు. వర్క్ అయిపోయిన వెంటనే డాక్టర్కి ఇచ్చేస్తాము. డాక్టర్ పేషెంట్కి ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే కొంచెం టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూపిస్తున్నది పిఎఫ్ఎం క్రౌన్స్. ఇది సాధారణంగా ప్రతి ఒక్క డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మరియు ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇదే పెట్టించుకోనికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రేట్లలో ఇదే చాలా తక్కువ రేటుగా వస్తుంది. అందుకనేసి డాక్టర్స్ పేషెంట్లు ఇది పెట్టించుకోవడానికి ట్రై చేస్తారు. ఇది సింపుల్గా తయారు చేస్తాం. అంటే ఒక వ్యాక్స్ తీసుకొని, వ్యాక్స్ అంటే కొవ్వొత్తిలో వస్తుంది కదా మనకి మెటీరియల్, అదే వ్యాక్స్తో ఒక అచ్చు తయారు చేసుకొని ఆ వ్యాక్స్ కరిగించేసి దానికి మెటల్ వేడి చేసి పోస్తాము. అంతే, ఒక షేప్ వస్తుంది. దానిపైన సిరామిక్ వర్క్ చేస్తాము. ఇప్పుడు చూడండి, నేను మొత్తం తీసి చూపిస్తాను. ముందు వెనకాల లోపల మెటల్ ఉంటుంది. చాలామంది డాక్టర్స్ మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీకు క్రౌన్స్ పెట్టేస్తామని చెప్పి అందరూ ఇదే పెడతారు, ఎందుకంటే బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని. ఒకవేళ మనకు బడ్జెట్ అనేది ప్రాబ్లం లేకపోతే ఇంతకన్నా మంచి వాటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు చూపిస్తున్నది డిఎంఎల్ఎస్ క్రౌన్. ఈ డిఎంఎల్ఎస్ క్రౌన్ అనేది చేతులతో తయారు చేయము. దీనికి క్యాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేయాల్సి వస్తుంది. క్యాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి తర్వాత డిఎంఎల్ఎస్ మిషన్కి ఇన్పుట్ చేస్తాము. అప్పుడు డిఎంఎల్ఎస్ మిషన్ మెటల్ పౌడర్ని యూజ్ చేసుకొని తయారు చేస్తుంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మరియు పిఎఫ్ఎంతో పోల్చుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ. ఇది క్యాడ్ సాఫ్ట్వేర్లో డెవలప్ చేయడం వల్ల డిజైన్ అనేది చాలా వరకు నీట్గా వస్తుంది. సేమ్ పిఎఫ్ఎంలో మాదిరే దీనికి కూడా సిరామిక్ వర్క్ చేయాల్సి వస్తుంది. పిఎఫ్ఎంతో పోల్చుకుంటే ఇది బెటర్, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మరియు లైట్ వెయిట్ ఉంటుంది. డిజైన్ అనేది సాఫ్ట్వేర్లో తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి పిఎఫ్ఎం క్రౌన్స్ కానీ డిఎంఎల్ఎస్ క్రౌన్స్ కానీ మార్కెట్లో కొంచెం తక్కువ ధరకు దొరుకుతాయి. బట్ ఇవి తీసుకోవడం వల్ల, ఇవి పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మేజర్గా ఏంటంటే, మీరు ఎంఆర్ఐ స్కానింగ్కి తరచుగా వెళ్ళే వాళ్ళు కనుక ఉంటే ఇలాంటి క్రౌన్స్ని అవాయిడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే మనం వింటూనే ఉంటాం, ఎంఆర్ఐ స్కానింగ్లో మెటల్స్ తీసుకువెళ్ళకూడదు అంటారు. ఒకవేళ మీరు ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళాల్సి వస్తే మీకు ఎంఆర్ఐ స్కానింగ్ సజెస్ట్ చేసినటువంటి డాక్టర్కి ముందుగానే చెప్పండి, మేము ఇంతకుముందు ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకున్నాము అనేసి. చాలా వరకు అలాంటి డాక్టర్లు కూడా చెక్ చేస్తారు, మీరు ఏమన్నా క్రౌన్స్ పెట్టించుకున్నారా లేదా అనేసి. వాళ్ళు అడగడం కూడా జరగవచ్చు, కానీ మీరు మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు మెటల్స్ అనేవి చాలా వాడకూడదు, అవి చాలా డేంజర్ అని చెప్తారు. అలాంటి చోట మీకు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉంటే ఇవి కాకుండా దీనికన్నా హయ్యర్ గ్రేడ్లో ఉన్నటువంటి క్రౌన్స్కి వెళ్ళడం మంచిది. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చి జెర్కోనియం క్రౌన్. ఇది మెటల్ కాదు, ఇది ఒక కెమికల్ పౌడరు. దీన్ని కూడా క్యాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి మిషన్కి ఇన్పుట్ ఇస్తాము. జెర్కోనియం మేకింగ్ మిషన్ మాత్రమే దీన్ని తయారు చేస్తుంది. ఇది కొంచెం బడ్జెట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు మెటల్ క్రౌన్స్కి బదులుగా ఇలాంటి క్రౌన్స్ని
ప్రిఫర్ చేయొచ్చు. ఎవరైతే ఎంఆర్ఐ స్కాన్స్ తరచుగా వెళ్ళాల్సి వస్తుందో వాళ్ళు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది మాన్యువల్గా తయారు చేయడం అనేది కుదరదు. ఇది క్యాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేయాల్సిందే. క్యాడ్ సాఫ్ట్వేర్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అందులో డిజైన్ చేసి తర్వాత జర్కోనియం మిషన్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నది ఆర్పిడి. ఇది ముసలి వాళ్ళకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంతవరకు చూపించినటువంటి డెంటల్ క్రౌన్స్ అనేవి చాలా కాస్ట్ ఉంటాయి. అందుకనేసి చాలా వరకు ముసలి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నటివి తినడం జరగదు కాబట్టి వాళ్ళకి ఇదైతే సరిపోతుంది. ఎందుకంటే కాస్ట్ అనేది చాలా చాలా తక్కువ. ఇక్కడ చూపిస్తున్నదే క్యాడ్ సాఫ్ట్వేర్. ఇందులోనే మనము డిఎంఎల్ఎస్ క్రౌన్స్ కానీ, టైటానియం క్రౌన్స్ కానీ, లేదంటే జర్కోనియం క్రౌన్స్ కానీ అన్నిటినీ ఇందులోనే డిజైన్ చేస్తాము. ఇలాంటిదంటే చాలా రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. చాలా కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ను తయారు చేస్తున్నాయి. మనము ఎక్సో అనే ఈ క్యాడ్ సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నాము. ఇందులో ఉపయోగించి దీని నుంచి తీసుకున్నటువంటి అవుట్పుట్ని డిఎంఎల్ఎస్ మిషన్ కానీ జర్కోనియం మిషన్ కానీ ఇస్తాము. ఫైనల్గా ఒకటి చెప్తున్నాను వినండి. దేవుడు మనకిచ్చిన పళ్ళు అనేవి చాలా అద్భుతమైనవి. వాటిని చాలా వరకు కాపాడుకోనికి ట్రై చేయండి. డాక్టర్స్ కానీ ఎవరన్నా ఏదైనా సజెషన్ చెప్తే చాలా ముఖ్యంగా పాటించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి టీత్ అనేవి మనం రీప్లేస్మెంట్ చేసిన తర్వాత అవి మనం కనకాలం ఉంటాయనేసి మన హోప్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే వాటికి గ్యారెంటీ అనేది ఎప్పటికీ ఉండదు. మీకు డాక్టర్స్ చెప్తారు ఒక 10 years వారంటీ, 20 years గ్యారెంటీ ఇట్లా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఫైనల్గా ఏదైనా సరే పెయిన్ వచ్చినా ఇబ్బంది పడినా అది మనం మాత్రమే పడతాము. డాక్టర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ డాక్టర్స్ గురించి కాదు నేను చెప్తున్నది, మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. ఇంకా మా ల్యాబ్లో ఫుల్ మెటల్ క్రౌన్స్ చేస్తాం. అంటే ఎలాంటి సిరామిక్ వర్క్ లేకుండా ఓన్లీ మెటల్ మాత్రమే ఉంటుంది. ఫుల్ మెటల్. ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఇది డాక్టర్స్ తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు మరియు కొన్నిసార్లు ఈ టీత్ యొక్క ప్లేస్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం, క్లియరెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి మెటల్ టీత్స్ని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇంకా మా ల్యాబ్లో ఇంప్లాంట్కి సంబంధించినటువంటి క్రౌన్స్ కూడా తయారు చేస్తాము. ఇంకా మేము చాలా రకాల వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాము ఈ డెంటల్ ల్యాబ్కి సంబంధించినవి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ని ఇంకా చూడడానికి మీ డెంటల్ ప్రదీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.